ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం మేమంతా సిద్ధం సభలు బహిరంగ సభల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి ముందుకు కదులుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం.
రైట్. ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ టు ఇచ్చాపురం మేమంతా సిద్ధం పేరుతో జగన్ బస్సు యాత్ర చేయనున్నారు. అది ఈరోజు ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు, ప్రత్యేక నివాళులు అనంతరం కూడా ఇడుపులపాయ నుంచి బస్సు యాత్రను ప్రారంభించారు. ఇది ప్రస్తుతం ప్రొద్దుటూరు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ప్రొద్దుటూరు నుంచి కూడా ఎన్నికల శంఖారావానికి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ప్రజలను అడ్రస్ చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలో మొత్తానికి ఇడుపులపాయ నుంచి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంతా కూడా ప్రొద్దుటూరు వైపుగా పయనం స్టార్ట్ చేసింది. రైట్. మేమంతా సిద్ధం పేరుతో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ మొత్తం కూడా పార్టీ శ్రేణులందరినీ కూడా ఉత్సాహపరిచేందుకు వారికి భరోసా ఇచ్చేందుకు మేమంతా సిద్ధం పేరుతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు బస్సు యాత్రను ప్రారంభించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. గుడ్ ఆఫ్టర్నూన్ సునీల్. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ నుంచి కూడా ఇడుపులపాయ నుంచి అలాగే ఇచ్చాపురం వరకు కూడా దాదాపుగా బస్సు యాత్ర అయితే ప్రారంభించడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప విమానాశ్రయం నుండి కూడా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా ఆయన ఇడుపులపాయకి చేరుకోవడం జరిగింది. అయితే ఇడుపులపాయ నుంచి కూడా ఏదైతే దివంగత నేత అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్దకు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమె సతీమణి అయినటువంటి వైఎస్ భారతితో కలిసి ఇద్దరు అలాగే ఆమె తల్లి అయినటువంటి విజయమ్మ ముగ్గురు కూడా వైఎస్ సమాధి వద్ద కూడా ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏదేమైనా ముందు నుంచి సెంటిమెంట్గా చూసుకుంటే కనుక మొత్తంగా ఇడుపులపాయ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నుంచి ఏ కార్యక్రమమైనా ప్రారంభిస్తారు. అందులో భాగంగానే కూడా ఈరోజు కూడా ఏదైతే 2024 టార్గెట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా ఇడుపులపాయ నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆయన ఎన్నికల శంఖారావాన్ని కూడా ఇప్పటికే పూరించడం జరిగింది. అయితే ఇప్పటికే ఇడుపులపాయలో సమాధి వద్ద కూడా పూర్తి స్థాయిలో ప్రత్యేక ప్రార్థనలు కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా అక్కడి నుంచి కూడా ఏదైతే ఆయనకు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక బస్సు ఉందో ఆ బస్సులో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ బస్సులో ఎక్కి ఆ అభిమానులందరికీ కూడా అభివాదం చేస్తూ కూడా ఇప్పటికే ఇడుపులపాయ నుంచి కూడా బయలుదేరడం జరిగింది. అయితే మనం ప్రస్తుతం వేంపల్లె సర్కిల్లో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున అయితే కనుక అభిమానులు ఘన స్వాగతం పలికేందుకు కూడా పూర్తి స్థాయిలో వేంపల్లె సర్కిల్లో అక్కడ భారీ స్థాయిలో అభిమానులు కూడా పెద్ద స్థాయిలో కనబడుతున్న పరిస్థితి. అయితే దాదాపుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు కూడా కిలోమీటర్ల మేర కూడా అభిమానులు వేచున్నారని చెప్పుకోవచ్చు. మనం వేంపల్లె సర్కిల్లో చూసుకుంటే కనుక దాదాపుగా వేల సంఖ్యలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పట్టేందుకు కూడా అభిమానులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో ప్రతి కార్యకర్తను అలాగే ప్రతి అభిమానిని కూడా పూర్తి స్థాయిలో పలకరిస్తూ వాళ్ళకు కూడా అభివాదం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే 2024 ఎలక్షన్ టార్గెట్లో భాగంగా ఇప్పటికే ఆయన చూసుకుంటే బస్సు యాత్ర వేంపల్లి పట్టణంలో ఉంది. ఆ పట్టణం నుంచి కూడా వేంపల్లి బైపాస్ అలాగే వీరప్రాయణపల్లి నుంచి ఎర్రగుంట్ల నుంచి కూడా ప్రొద్దుటూరుకు వెళ్తారు. అయితే ప్రొద్దుటూరులో చూసుకుంటే కనుక ఏదైతే ఎన్నికల ప్రచారానికి సంబంధించి మొదటి సభ కూడా ఈరోజు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ మొదటి సభలో చూసుకుంటే కనుక దాదాపుగా లక్షల బహిరంగ సభ వచ్చేటువంటి జనాలతో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో భారీ బహిరంగ సభలో కూడా దిశానిర్దేశం చేయనున్నారు. అయితే రానున్న ఎన్నికల నేపథ్యం అలాగే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అభివృద్ధి అలాగే నవరత్నాల్లో భాగంగా అలాగే రానున్న రోజుల్లో కూడా ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు కొత్త పథకాలు తీసుకురావాలని దానిపైన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే కనుక ఈ భారీ బహిరంగ సభలో అయితే కనుక మాట్లాడనున్నారు. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక ఆయనకు అడుగడుగున పూర్తి స్థాయిలో అయితే కనుక ప్రజలు అలాగే కార్యకర్తలు కూడా అడుగడుగున బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే మరి కొద్ది నిమిషాల్లో కూడా ఇప్పటికి ఏదైతే వేంపల్లె బైపాస్ సర్కిల్ ఉందో వేంపల్లి బైపాస్ సర్కిల్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే కనుక ఆయన బస్సు యాత్ర కూడా ఇక్కడికి రానుంది. అయితే ఆయన్ను గజమాలలతో కూడా అలంకరించేందుకు పూర్తి స్థాయిలో పెద్ద క్రెయిన్లతో కూడా ఆయన
స్వాగత పరిగెత్తుకు కూడా కార్యకర్తలు అభిమానులు ఏర్పాటు చేశారు. ఏదేమైనా సరే ఇవాళ ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ అనంతరం ముగించుకొని ఆయన ఏదైతే ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసినటువంటి మరో మేము సిద్ధమనే బహిరంగ సభకు కూడా అక్కడికి వెళ్తారు. ఈరోజు రాత్రి పూర్తి స్థాయిలో కూడా ఆయన బస చేస్తారు. మరోపక్క కర్నూలు జిల్లాలో కూడా ఎమిగినూరులో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభకైతే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుక వెళ్ళున్నారు. ఏదేమైనా చూసుకుంటే కనుక ఇప్పటికే రాష్ట్రంలో ఎలక్షన్ల హడావిడి అయితే పూర్తి స్థాయిలో కనబడుతున్న నేపథ్యంలో అటు చంద్రబాబు, ఇటు జగన్మోహన్ రెడ్డి, అటు పవన్ కళ్యాణ్ 3 పార్టీలకు సంబంధించిన అధినేతలు కూడా నువ్వా నేనా అన్నట్టుగా అయితే కనుక ప్రచారాలు ప్రారంభించడం జరిగింది. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రొద్దుటూరులో మొదటి బహిరంగ సభలో ఎలాంటి కామెంట్ చేస్తారు, ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారనే దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే ఉంది. ఏదేమైనా సరే దాదాపుగా మధ్యాహ్నం 4 గంటల సమయంలో కూడా ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ అయితే జరగనుంది. సునీల్, ఈ బహిరంగ సభలో ఏమన్నా మేనిఫెస్టో గురించి ఏదైనా ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయా? చుట్టూ ఉన్నటువంటి గణం ఏమన్నా ఈ విషయాలకు సంబంధించి లీక్లు ఏమన్నా ఇవ్వడం జరిగిందా? అంటే ప్రస్తుతానికి మనం ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పటికే ఆయన ఇడుపులపాయలో కూడా పూర్తి స్థాయిలో వైఎస్ సమాధి వద్ద కూడా ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే కొంతమంది ముఖ్య నేతలు కూడా ఏదైతే ఇడుపులపాయ ఎస్టేట్ గెస్ట్ హౌస్లో కూడా పూర్తి స్థాయిలో మకాం వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్ద నేతలు కూడా పూర్తి స్థాయిలో ఈ అంశానికి ఏదైతే మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశం పైన కూడా మాట్లాడేందుకు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పూర్తి స్థాయిలో భేటీ అవుతారా, లేకుంటే కనుక ఆయన ఏకంగా బస్సు యాత్రను ప్రారంభిస్తారన్న దానిపైన సర్వత్రా ఉత్కంఠ అయితే ఏదైతే మేనిఫెస్టోని మనం చూసుకుంటే కనుక గతంలో 9 నవరత్నాలు అనే భాగంగా ప్రారంభించారో ఆ నవరత్నాలకు ధీటుగా ఈసారి కూడా మేనిఫెస్టో ఉంటుందా, అలాగే ఏదైతే చిన్న కారు అలాగే మధ్యతరగతి ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించి ఎటువంటి మేనిఫెస్టో వస్తుందన్న దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే ఉంది. ఏదేమైనా సరే ఈరోజు పొద్దుటూరులో జరిగేటువంటి భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో పైన ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, అలాగే ఎటువంటి అంశాలపైన కూడా ఆయన చెప్పనున్నారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది, రానున్న ఎలక్షన్స్లో ప్రజలకు ఎటువంటి మేలు చేస్తాము అనే పలు అంశాలపైన మొత్తంగా చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి సభ కావడంతో ఎటువంటి అంశాలపైన మాట్లాడుతారనే దానిపైన కూడా సర్వత్రా